గాడ్ ఆఫ్ మాసెస్ గా క్రేజును సంపాదించిన నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తమిళనాట సంచలనాన్ని సృష్టించేందుకు సిద్ధమయ్యారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 మూవీలో బాలయ్య కీలక పాత్రలో కనిపించనున్నారు. బ్లాక్ బస్టర్ జైలర్ సినిమా సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానులు అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. జైలర్లో కామియో చేసిన కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ తో పాటు ఈసారి బాలయ్య కూడా మాస్ పాత్రలో మెరవనున్నారు. నెల్సన్తో చర్చల్లో బాలయ్య తన పాత్ర సాధారణ కామియో కాకుండా ప్రాధాన్యతతో ఉండాలని కోరగా దర్శకుడు ఆయన పాత్రను 10 నిమిషాల మాస్ ఎపిసోడుగా రూపొందిస్తున్నారట. రజనీ బాలయ్య కాంబో స్క్రీన్ పై తమిళ మాస్ సెంటర్లను షేక్ చేయడం ఖాయమని అభిమానులు ఉరకలు వేస్తున్నారు. జైలర్ 2తో తమిళనాట బాలయ్య హవా ఎలా ఉండబోతుందో చూడాలి. జైలర్ సినిమాకి ముందు రజనీకాంత్ ఫ్లాపుల్లో ఉన్నారు. దర్శకుడు నెల్సన్ తీసిన బీస్ట్ కూడా అంతగా ఆడలేదు. అందువల్ల 2023 ఆగస్టు 10న పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన జైలర్ మౌత్ టాక్ తోనే బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈ సినిమా రజనీకాంత్ కు పర్ఫెక్ట్ కంబ్యాక్ సినిమా అని అంతా ప్రశంసించారు. రజనీ ఏజ్ కి ఇమేజ్ కి కరెక్ట్ గా మ్యాచ్ అయిన కథ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎగబడి చూశారు. అలాగే జైలర్ 2లో ఇంకో హైలైట్ గురించి చెప్పాలంటే ఖచ్చితంగా అది శివరాజు కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోల కామియోలే అని చెప్పాలి. అయితే జైలర్ మొదటి భాగంలో శివరాజు కుమార్ గెటప్, బాలకృష్ణ వీరసింహారెడ్డి గెటప్ కి దగ్గర పోలికలుంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో జైలర్ క్లైమాక్స్ లో శివరాజు కుమార్ సిగార్ చేత్తో పట్టుకుని నడుస్తూ విలన్ గ్యాంగ్ ముందుకొచ్చి కూర్చునే సీన్ బాలయ్యకి పడుంటే అది నెక్స్ట్ లెవెల్లో ఉండేదని అభిమానులు ఆశపడ్డారు. ఇది దర్శకుడు నెల్సన్ వరకు వెళ్ళింది. దీంతో ఆయన జైలర్లో బాలయ్య కోసం ఒక సీక్వెన్స్ రాసుకున్నట్టు చెప్పారు. కానీ అది కరెక్ట్ గా రాలేదని భావించి బాలయ్యని అప్రోచ్ అవ్వలేదని కూడా నెల్సన్ తెలిపారు. అందుకే జైలర్ 2 కోసం ఆల్రెడీ దర్శకుడు నెల్సన్ బాలయ్యని కలవటం జరిగిందంట. దాంతో జైలర్ 2లో బాలయ్య నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక జైలర్ 2 సినిమా 1000 కోట్లు కొడుతుందని అంచనా వేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి.